ఈ నిర్గమకాండం 12వ అధ్యాయంలో 21వ వచనం నుండి 28వ వచనం వరకు ఉన్నటువంటి ఈ ధ్యానానికి అంతటి కూడా మనం టైటిలింగ్ చేసుకోవచ్చంటే పస్కా పండుగ యొక్క మొదటి ఆచరణ. పస్కా పండుగ యొక్క మొదటి ఆచరణ అనేటటువంటిది మనం తెలుసుకోవచ్చు. సో, ఈ విశేషాలన్నీ గూడా 20వ వచనం వరకు మోషే గారిని, అహరోను గారిని పిలిపించి దేవుడు చెప్పినటువంటి విషయాలు కనబడతాయి. 21వ వచనం నుండి దాన్ని ప్రజల పెద్దలకు తెలియపరచటం, వాళ్ళందరూ కలిసి దాన్ని ఆచరించటం అన్నటువంటి విషయాలు కనబడతాయి. అదెలాగో మనం వన్ బై వన్ ఆలోచన చేస్తూ ముందుకు సాగుదాం. నిర్గమకాండం 12వ అధ్యాయము 21వ వచనం నుండి. కాబట్టి మోషే ఇశ్రాయేలీయుల పెద్దలనందరినీ పిలిపించి వారితో ఇట్లా, మీరు మీ కుటుంబముల చొప్పున మందలో నుండి పిల్లను తీసుకొని పస్కా పశువును వధించుడి. మరియు హిస్సోపు కొంచె తీసుకొని పళ్ళెములోనున్న రక్తములో దాన్ని ముంచి ద్వారబంధపు పైకమ్మికి 2 నిలువు కమ్మీలకు పళ్ళెములోని రక్తమును తాకింపవలెను. తర్వాత మీలో ఎవరునూ ఉదయము వరకు తమ ఇంటి ద్వారము నుండి బయలు వెళ్ళకూడదు. యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారము చేయుచు ద్వారబంధపు పైకమ్మి మీదను 2 నిలువు కమ్ముల మీదను ఉన్న రక్తమును చూచి యెహోవా ఆ తలుపును దాటిపోవును. మిమ్మును హతము చేయుటకు మీ ఇళ్ళలోనికి సంహారకుని చొరనీయడు. కాబట్టి మీరు నిరంతరము మీకును మీ కుమారులకును దీన్ని కట్టడగా ఆచరించాలి. యెహోవా తాను సెలవిచ్చినట్లు మీకిచ్చుచున్న దేశమందు మీరు ప్రవేశించిన తర్వాత మీరు దీన్ని ఆచరించాలి. మరియు మీ కుమారులు, మీరు ఆచరించు ఈ ఆచారమేమిటి అని మిమ్మును అడుగునప్పుడు, మీరు ఇది యెహోవాకు పస్కా బలి. ఆయన ఐగుప్తీయులను హతము చేయుచు మన ఇండ్లను కాచినప్పుడు, ఆయన ఐగుప్తులోనున్న ఇశ్రాయేలీయుల ఇండ్లను విడిచిపెట్టెను అనవలెనని చెప్పెను. అప్పుడు ప్రజలు తల వంచి నమస్కారము చేసిరి. అప్పుడు ఇశ్రాయేలీయులు వెళ్లి అలాగు చేసిరి. యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్లే చేసిరి. ఇది మనం టోకీగా నేర్చుకోవాల్సినటువంటి విషయాలు పిల్లరా. ఇందులో 21వ వచనంలో ఉన్నటువంటి విషయాలను జాగ్రత్తగా గమనిస్తే, మోషే గారు ఇశ్రాయేలుల పెద్దలందరినీ పిలిపించాడు. ఇందులో 2 ప్రధానమైన విశేషాలున్నాయి. అదేంటంటే, మోషే గారికి పెద్దలందరూ ఒక గౌరవం ఇస్తున్నారు. నాయకుడికి ఒక విలువనిస్తున్నారు, లోబడుతున్నారు. అలాగే మోషే గారు గూడా ఆ విలువను కాపాడుకుంటూ వస్తున్నాడు. ఆయన యొక్క స్థాయిని, నాయకత్వపు పటిమను జాగ్రత్తగా పదిలపరుచుకుంటూ వస్తున్నాడు. ఇటువైపు నాయకత్వాన్ని గట్టిగా నమ్మకంగా నిలుపుకోవటం, అటువైపు ప్రజలు కూడా నాయకత్వాన్ని గౌరవించి లోబడటం అనేది నిజంగా అదొక హెల్తీ రిలేషన్‌షిప్. అది ఎప్పుడూ గూడా ఒక కుటుంబంలో గాని, ఒక వ్యవస్థలో గాని, మన సంఘంలో గాని ఎప్పుడూ ఉండాల్సిందే. ఇప్పుడు మీరు అందరూ రండి అని మనం ఏదన్నా మీటింగ్ ఏర్పాటు చేస్తాం, ప్రోగ్రామ్ పెడతాం. వస్తారా అందరూ మరి? ఏవండి? పిలుస్తాం మనం. ఒక కార్యక్రమానికి పిలుస్తాం అనుకోండి. అందరూ వస్తారా? కొంతమంది వస్తారు, కొంతమంది పిలవటమేమో అందరిని పిలుస్తాం. పిలవటమేమో అందరిని పిలుస్తాం. కానీ రావటం మాత్రం అందరూ రారు. ఇక్కడ మనం గమనించగలిగితే మోషే గారు ఆ పెద్దలందరినీ అలా పిలిచారు. పెద్దలకు సర్వసాధారణంగా గమనించగలిగితే మిగతా సభ్యులతో పోల్చినప్పుడు ఎక్కువ పనులుంటాయి కదండీ! ఎక్కువ బాధ్యతలుంటాయి గదా! అలా బాధ్యతలు, పనులు కలిగినటువంటి వాళ్ళు పరుగున వచ్చినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అటు నాయకత్వము, శ్రేష్టమైన నాయకత్వం. ఇటు నాయకత్వానికి
లోబడుతున్నటువంటి కుటుంబ యజమానులు యోగ్యులైనటువంటి యజమానులు. 2 వైపులా శ్రేష్టమైనటువంటి స్థితిగతులు ఉన్నాయి గనక కాస్తో కోస్తో ఇశ్రాయేలు సమాజం కొన్ని వందల సంవత్సరాల వరకు గూడా ఆహ్, దేవుడి సాక్షులుగా, ప్రతినిధులుగా వర్ధిల్లగలిగారు. మనం గుర్తుంచుకోవాలి. సో, ఎప్పుడైతే మనం మనల్ని దైవ ప్రతినిధి ఆహ్వానించటం జరుగుతుందో, మనం అందరం ఇట్టి విధేయత చూపగలుగుతున్నామా అనేటటువంటిది గమనించాలి. ఆహ్వానించే విషయమే కాదండి. ఏ విషయాలనైనా చెప్పడం జరుగుతుంది. అవన్నీ గూడా మన మేలు కొరకే అని మరవకూడదు. మన మంచి కోసం అనేటువంటి విషయాలు మరవకూడదు అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకొని మనకు అప్లై చేసుకోవాల్సిన విషయం. అలాగే నాయకుల్లాంటి మాలాంటి వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, అన్ని విషయాల్లో యోగ్యత, శ్రేష్టత, మాదిరి అనేది మనం ఎప్పుడు మరవకూడదు. మోషే గారు ఎంతో మాదిరి కలిగి ఉన్నాడు. దేవుడికి అందరికంటే ముందు లోబడ్డాడు. అందరికంటే ముందు ఎన్నో పోగొట్టుకున్నాడు. త్యాగపూరితంగా నిలబడగలిగాడు. అందుకే అటువంటి నాయకత్వానికి అంత విలువ అనేది ఇవ్వటం అనేది జరిగింది. కాబట్టి నాయకులు బాగుండాలి. కుటుంబ పెద్దలు బాగుండాలి. అప్పుడే వ్యవస్థ చాలా బావుంటుంది. ఇది ఈ మాట ద్వారా మనం తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైనటువంటి విషయం. పెద్దల్ని పిలిపించి మాట్లాడడానికి ముఖ్యమైన కారణం ఏంటంటేనండి, మన ఇంట్లో అంటే సర్వసాధారణంగా కొన్ని నీతి నియమాలు కలిగినటువంటి పరిస్థితులు కలిగినటువంటి కట్టడలు, సాంప్రదాయాలని చక్కగా పాటించగలిగి గౌరవప్రదంగా జీవిస్తున్నటువంటి ఇళ్లల్లో పరిస్థితులు ఎలా ఉంటాయంటే, ప్రపంచంలో మిగతా వాళ్ళు చెప్పేదానికి, ఇంట్లో అమ్మానాన్నలు చెప్పేదానికి తేడా ఉంటదా లేదా చెప్పండి? అసలు ఎవరి మాటను మనం గౌరవిస్తాం ముందుగా? నాన్న మాటలే గౌరవిస్తాం. ఎవరి మాట వింటామండి? మన మాటలే కదా! అది వినాలి ఖచ్చితంగా. అమ్మానాన్నల మాటలు వినటం అనేది చాలా మంచిది. మరి ఆ విషయం దేవుడికి తెలుసు. తెలుసు కాబట్టి ఎవరి ద్వారా జెప్పిస్తున్నాడు? మోషే ద్వారా. ఆ పెద్దల ద్వారానే చెప్పిస్తున్నాడు. ఆ అమ్మానాన్నల ద్వారానే చెప్పిస్తున్నాడు మిగతా వాళ్ళందరికి. అందుకే ముందు కుటుంబ యజమానులు తల్లి, తండ్రి వీళ్ళు భక్తిలో గట్టిగా, నమ్మకంగా నిలదొక్కుకోగలిగితే, వాళ్ళని చూసి ఫాలో అవుతూ ముందుకొస్తారు పిల్లలు. మనమే ఆ మాదిరి లేదనుకోండి, మనం ఏం చెప్తాం పిల్లలకి? మనం పిల్లలకి చెప్తేనే అక్కడికక్కడికున్నారు. అసలే చెప్పకపోతే ఎలా ఉంటది ఆలోచన చేయండి. ఇందుకొరకు ఆ పద్ధతిని దేవుడు ఏర్పాటు చేసాడు. ఇకపోతే 22వ వచనంలో హిస్సోపు కొంచె తీసుకొని పల్లెములోనున్న రక్తములో దాన్ని ముంచి ద్వారబంధపు పైకమ్మికిని 2 నిలువు కమ్ములకును పల్లెములోని రక్తమును తాకించాలి. తర్వాత మీలో ఎవరును ఉదయం వరకు తన ఇంటి ద్వారము నుండి బయలువెళ్ళకూడదు. ఇక్కడ పస్కా పశువును వధించిన తర్వాత చెయ్యవలసిన తంతును గురించి మాట్లాడు. ఇక్కడ ఒక 2 పదాలు కనబడుతున్నాయి. ప్రత్యేకమైనటువంటి పదాలు. ఒకటేంటంటే హిస్సోపు అనేది. హిస్సోపు కుంచ అన్నాడు చూడండి. కుంచ అంటే ఏంటనుకుంటున్నారు? దాని అర్థం ఏంటండి? కుంచె అంటే ఏంటనుకుంటున్నారు చెప్పండి? బ్రష్. మనం బ్రష్ లాగా వాడతాం చూసారా? దాన్ని కుంచె అంటారు. అంటే అచ్చ తెలుగులో బ్రష్ అనేది ఇంగ్లీష్ పదం. తెలుగు పదం కుంచె. మనకు కొన్ని తెలుగు పదాల కంటే ఇంగ్లీష్ పదాలే బాగా అర్థం అవుతాయి. అదంతే. ఎందుకంటే దాదాపు 250 సంవత్సరాల వరకు కూడా మనం బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో బతికినాం గనక, సాధారణంగా ఇప్పుడు మొబైల్ ఫోన్‌కి ఏం పేరు తెలుసు? తెలుగు పేరు ఏం పేరు తెలుసండి? మొబైల్ చరవాణి. ఫోన్ చరవాణి. ఇప్పుడు చరవాణి, ఆ చరవాణి ఇటు ఇమ్ము అన్నారనుకోండి మీరు. ఎవర్రా ఈడు నాటకాలేసేవాడి దగ్గర నుంచి బయలుదేరి బ బ పారిపోయి వచ్చినట్టున్నారంటారు. చరవాణి ఏంటి? అని. అలా కొన్ని ప్రత్యేకంగా విచిత్రంగా అనిపించేవి ఉంటాయి. ఇప్పుడు బ్రష్ అంటే కొంచె అని చాలా మందికి తెలీదు. అంటే ఒక మొక్కలో నుంచి ఒక చిన్న కొమ్మలాగా వచ్చి, అది బ్రష్ లాగా దాన్ని తయారు చేసుకోవచ్చు. ఇప్పటికీ మీకు తెలుసో తెలీదో, మనం ఇంటికి సున్నాలేసేటప్పుడు సున్నాలేసేవాళ్ళని పిలిపిస్తాం. లేదంటే మనమే కూడా కొంతమంది చూస్తూ ఉంటాం. ఒక మట్ట లాంటిది కొనుక్కుంటాం. గమనించారా? గుర్తుందా మీకు?
సున్నం కొట్టడానికి ఒక మట్ట లాంటి ఇది ఉంటుంది ఒకటి. దాన్ని తీసుకొని రాత్రంతా నానబెట్టి తెల్లవారికి దాన్ని రాయితో ఆ ఎడ్జుల్ని బాగా నుజ్జు నుజ్జు చేయగలిగితే అది బ్రష్ లాగా తయారవుతుంది. ఎవరికైనా ఐడియా ఉందా? చూసారా మీరు? చూసినాం ఐడియా ఉందండి, అలా చేసేవారు పెద్దలు. ఇప్పుడొచ్చాయి మామూలు బ్రష్లు అన్నీ కూడా అంతా మొత్తం రోలర్ బ్రష్ లాగా ఉండేటి అడ్వాన్స్డ్ గా ఇప్పుడు రావటం జరిగింది. కానీ అంతకు ముందు అందరూ ఇవన్నీ రాకముందు అదే వాడేవాడు. అలాంటి బ్రష్ లాగా ఉండేటటువంటి హిస్సోప్. ఇది మనకు అర్పణ కార్యక్రమాల్లో కూడా చాలా విరివిగా దీన్ని వాడటం అనేది మనం చూస్తూ ఉంటాం హిస్సోపుని. ఒకసారి ఎలాగో వాడటం అనేది జరుగుతుందో కొన్ని సందర్భాలు చూద్దాం. లేవియకాండంలో 14వ అధ్యాయము 4వ వచనం నుండి చూద్దామండి. ఈ హిస్సోపు గురించినటువంటి ప్రస్తావనలు చాలా చోట్ల దేవుడు చేశాడు. 4వ వచనం నుండి 7వ వచనం వరకు అక్క నేను చదువుతాను. వచనాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను చదువుతాను. చూడండి, లేవియకాండం 14వ అధ్యాయం 4వ వచనం నుండి 7వ వచనం వరకు చూడండి. యాజకుడు పవిత్రత పొందగోరు వాని కొరకు సజీవమైన 2 పవిత్ర పక్షులను, దేవదారు కర్రను, రక్తవర్ణము గల నూలును, హిస్సోపును తెమ్మని ఆజ్ఞాపించాలి. అప్పుడు యాజకుడు పారు నీటిపైన మంటి పాత్రలో ఆ పక్షుల్లో ఒకదాన్ని చంపన ఆజ్ఞాపించి సజీవమైన పక్షిని, ఆ దేవదారు కర్రను, రక్తవర్ణము గల నూలును, హిస్సోపును తీసుకుని పారు నీటిపైన చంపిన పక్షి రక్తములో వాటిని సజీవమైన పక్షిని ముంచి కుష్టి విషయములో పవిత్రత పొందగోరు వాని మీద 7 మార్లు ప్రోక్షించి వాడు పవిత్రుడని నిర్ణయించి సజీవమైన పక్షి ఎగిరిపోవునట్లు దాన్ని వదిలివేయాలి. ఇక్కడ ప్రోక్షించటం అంటే చల్లటం అనేది. అలా చల్లటానికి లేదా కమ్మిల మీదకి ఆ రక్తాన్ని నిమ్మరేటట్టు చేయటానికి ఒక బ్రష్ లాగా హిస్సోపును దేవుడు వాడమని చెప్పినట్లుగా ఇక్కడ మనకు కనబడుతుంది. అంటే మనకు ద్వారబంధపు కమ్మిల మీద వాడటానికి కాదు, మనిషి మీద చల్లటానికి కూడా అది ఒక సాధారణంగా పనిచేస్తుందని మనం అనుకోవచ్చు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో పెళ్ళిళ్ళ దగ్గర పన్నీర్ అనేది ఒకటి చల్లుతూ ఉంటారు. కంటైనర్ లాగా పెట్టుకొని అలా చల్లుతూ ఉంటారు, మీరు చూసి ఉంటారు కదా. అలాగ ఓల్డెన్ డేస్ లో ఈ హిస్సోపు అనేటటువంటిది ఇవ్వటం జరిగింది ఉన్నది. 49వ వచనం నుండి 52వ వచనం వరకు కూడా ఈ విషయాలు మనకు కనబడతాయి. ఇదే లేవియకాండం 49వ వచనం నుండి 52వ వచనం వరకు కూడా మనం చూడగలిగితే నేను చదువుతాను, చూడండి. ఆ ఇంటి కొరకు పాప పరిహారార్థ బలి అర్పించుటకు అతడు 2 పక్షులను, దేవదారు కర్రను, రక్తవర్ణపు నూలును, హిస్సోపును తీసుకుని పారు నీటి పైన మంటి పాత్రలో ఆ పక్షుల్లో ఒకదానిని వధించి ఆ దేవదారు కర్రను, హిస్సోపును, రక్తవర్ణపు నూలును, సజీవమైన పక్షిని తీసుకొని వధింపబడిన పక్షి రక్తములో పారు నీటిలో వాటిని ముంచి ఆ ఇంటి మీద 7 మార్లు ప్రోక్షించాలి. అట్లా ఆ పక్షి రక్తంతోనూ, ఆ పారు నీటితోనూ, సజీవమైన పక్షితోనూ, దేవదారు కర్రతోనూ, హిస్సోపుతోనూ, రక్తవర్ణపు నూలుతోనూ ఆ ఇంటి విషయంలో పాప పరిహారార్థ బలి అర్పించాలి. సో పాప పరిహారార్థ బలిని అర్పించే సమయంలో కూడా ఈ హిస్సోపును వాడుకున్నటువంటి పరిస్థితులు మనకు కనబడుతూ ఉన్నాయి, గమనించండి. అలాగే సంఖ్యాకాండంలో కూడాను మరికొన్ని సందర్భాలకు ఈ హిస్సోపును వాడినటువంటి రీతిగా చెప్తున్న సందర్భాలు ఉన్నాయి. ఒకసారి చూద్దాం. 19వ అధ్యాయం సంఖ్యాకాండం 19వ అధ్యాయం సంఖ్యాకాండం 6వ వచనాన్ని చూడగలిగితే ఒకరు చదవండి. 19వ అధ్యాయం సంఖ్యాకాండం 6వ వచనం చదవండి. మరియు ఆ యాజకుడు దేవదారు కర్రను, హిస్సోపును, రక్తవర్ణపు నూలును తీసుకొని ఆ పెయ్యను కాల్చుచున్న అగ్నిలో వాటిని వేయవలెను. అప్పుడు అలాగే 18వ వచనం చూద్దాం. 18వ వచనం. తరువాత పవిత్రుడైన ఒకడు హిస్సోపు తీసుకుని ఆ నీళ్లలో ముంచి ఆ గుడారము మీదను
దానిలోని సమస్తమైన ఉపకరణముల మీదను అక్కడనున్న మనుషుల మీదను ఎముకనే గాని నరకబడిన వానినే గాని శవమునే గాని సమాధినే గాని ముట్టిన వాని మీదను దానిని ప్రోక్షింపవలెను. చూడండి, అలా ప్రోక్షించటానికి హిస్సోపును వాడుతున్నటువంటి రీతిగా మనం చూస్తాం. ఈవెన్ దావీదు గారు కూడా మాట్లాడుతూ 51వ కీర్తనలో ఈ హిస్సోపు ప్రస్తావన తీసుకురావటం జరుగుతుంది. చూద్దాం. 51వ కీర్తన 7వ వచనం. కీర్తనల గ్రంథం 51వ కీర్తన 7వ వచనంలో, నగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటెను నేను తెల్లగా నుండునట్లు నన్ను కడుగుము, నీవు నన్ను కడుగుము. ఓకే. మీరు గమనించండి, అసలు నేను పవిత్రుడవడానికి హిస్సోపుతో నా పాపం పరిహరించానండి. హిస్సోపుతో ఎట్లా పోద్దండి పాపం? హిస్సోపుతో నన్ను కడుగయ్యా, నా పాపం పోతుంది అన్నాడే దావీదు గారు. ఎలా అవుద్ది? హిస్సోపు తీసేస్తుందా పాపం? సోపు ద్వారా రక్తంలో ముంచిన పాపరక్షణ చేయమని. అది దాని అర్థం అండి. వెరీ గుడ్ సిస్టర్. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, వట్టి హిస్సోపే కాదు, అది రక్తములో ముంచబడినటువంటి హిస్సోపు అనేటటువంటిది మనం మర్చిపోకూడదు. అంటే హిస్సోపును చూడగానే ప్రజలందరికీ నాడు ఏం గుర్తొస్తూ ఉండేవి అంటే, అది పాప పరిహారార్థం కొరకు ఉపయోగించబడుతున్నటువంటి ఒక సాధనము అని అర్థం చేసుకోవాలి. కొత్త నిబంధనలో కూడాను హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 19-20 వచనాలు చూద్దాం ప్రియులారా. 19-20 వచనాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 19-20 వచనాలు కలిసి ఉంటాయి. నేను చదువుతున్నాను చూడండి. ధర్మశాస్త్ర ప్రకారము మోషే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తర్వాత ఆయన నీళ్లతోనూ రక్తవర్ణము గల గొర్రె బొచ్చుతోనూ హిస్సోపుతోనూ కోడెల యొక్కయు మేకల యొక్కయు రక్తము తీసుకొని దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తమిదే అని చెప్పుచు గ్రంథము మీదను ప్రజలందరి మీదను ప్రోక్షించెను. సో ఇలా జరుగుతూ ఉండేది గత కాలంలో అని కొత్త నిబంధనలో కూడా మాట్లాడటం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మన హిస్సోపు ఎవరు? మన హిస్సోపు ఎవరు? యేసుక్రీస్తుల వారే మన హిస్సోపు, మన పాపాన్ని పరిహరించే హిస్సోపు అనేటటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఇకపోతే మరలా ధ్యానంలోకి మనం వెళ్ళిపోదాం. నిర్గమకాండము 12వ అధ్యాయంలో 22-23 వచనాల్లో చెప్పినటువంటి ఈ మాటలు ఏంటి? 22వ వచనం చివరిలో రెండో మాట ఉంటుంది. అదేంటంటే, తర్వాత మీలో ఎవరును ఉదయం వరకు తన ఇంటి ద్వారము నుండి బయలు వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళకూడదు? ఉదయం దాకా వెళ్ళకూడదు అని చెప్తున్నాడు. ఎందుకంటే సంహారపు దూతలు తిరుగుతూ ఉన్నటువంటి పరిస్థితులు వచ్చి ఐగుప్తులందరినీ హతం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉంటున్నాయి కనుక, ఆ టైంలో కనుక మీరు బయటకు వచ్చారంటే, దేవుడు ఒక చట్టం చెప్పిన తర్వాత దాన్ని సర్పాస్ చేశారనుకోండి, వాడు మనోడా కాదా అనేది కూడా చూడండి, మర్చిపోకండి. అర్థమవుతుందా మనకు? ఏమండి, ఒక ఆజ్ఞ అనేది దేవుడు ఏర్పాటు చేసిన తర్వాత దానిని మీరి ఒకవేళ ఇన్ కేస్ నేను అడుగుతున్నాను, మీరు ఆలోచన చేసి చెప్పండి. ఇన్ కేసు ఇశ్రాయేలులోనే ఎవరైనా బయటకు వచ్చారండి రాత్రుల్లో, ఏది ఐగుప్తు తొలి సంతానాన్ని దేవుడు సంహార దూతను పంపించి చంపించేటప్పుడు ఎవరైనా బయటకు వచ్చారనుకోండి, వాళ్ళు తొలి సంతానం కాదు. ఇక్కడ గమనించండి, మీలో ఏమని చెప్పాడు అక్కడ? ఎవరును, మీలో ఎవరును అన్నాడు. అక్కడ ఐగుప్తులను హతం చేసేటప్పుడు కండిషన్ ఒకరిని మాత్రమే చంపటం. ఎవరిని? వాళ్ళని అమ్మా ఏమమ్మా, జ్యేష్ఠ పుత్రులను మాత్రమే చంపేటటువంటిది ఉంది చట్టం. ఐగుప్తులలో జ్యేష్ఠపుత్రులు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, తర్వాత ఆడపిల్లలు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు. వీళ్ళందరిది కాదు. ఐగుప్తుల్లో జ్యేష్ఠ సంతానం మాత్రమే సంహరించబడేటటువంటి పరిస్థితి.
మరి అలాగని ఇస్రాయిల్లో ఎవరైనా బయటకు వచ్చారనుకోండి, వాళ్ళు జ్యేష్ఠ పుత్రుడైతేనే చంపేస్తాడా? ఎవరైనా చంపేస్తారు. ఎవరినైనా చంపేది. ఆడబిడ్డ వచ్చినా అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ప్రధానమైన సూక్ష్మమైన అంశం ఏంటంటేనండి, దేవుడు ఒక మాట అంటే ఒక నిబంధనని ఇచ్చిన తర్వాత మీరిన ఏ ఒక్కరికైనా శిక్ష తప్పదు. పాటించిన ఏ ఒక్కరికైనా దీవెన తప్పదు. అది మనం మర్చిపోకూడదు. మీరితే వాళ్ళు ఆడవాళ్ళు కావచ్చు, రెండవ సంతానము, మూడవ సంతానము, 10వ సంతానము, చివరి సంతానం, మధ్య సంతానము ఎవరైనా కావచ్చు, వాళ్ళు శిక్షార్హులే. అందుకే మీలో ఎవరు బయటికి రాకూడదు. రే జ్యేష్ఠపుత్రులు బయటకు వచ్చారురా పొరపాటున అనలేదు చూడండి. పెద్ద బిడ్డలు జ్యేష్ఠ కుమారులు మాత్రం రాకండి రా నాయన, మిగతా వాళ్ళందరూ వచ్చేయచ్చు, ఇబ్బంది ఏం లేదు అనే మాట చెప్పలేదు. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఏమండి, దేవుడి మాటను మీరటం అనేటటువంటిది జరిగినా లేదా పాటించటం అనేది జరిగినా ఆ పాటించిన వాళ్లకు దీవెన ఉంటుంది, మీరిన వాళ్లకు శాపం అనేది ఉంటుంది, లేదా శిక్ష అనేది ఉంటుంది అనేది మనం మర్చిపోకూడదు. తర్వాత 23వ వచనంలో చెప్పినటువంటి మాట, 23వ వచనం నుంచి చూస్తే, యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారము చేయుచు ద్వారబంధపు పై కమ్మి మీదను 2 నిలువు కమ్ముల మీదను ఉన్న రక్తమును చూచి యెహోవా ఆ తలుపును దాటిపోవును, మిమ్మును హతము చేయుటకు మీ ఇళ్లలోనికి సంహారకుని చొరనీయడు. ఇప్పుడు మనకందరికి ఒక డౌట్ ఏంటంటే, ఏమండి, దేవుడు తన ప్రజలెవరో ఐగుప్తీయులెవరో దేవుడికి గాని దేవుడి దూతకు గాని తెలుసు అంటారా తెలియదంటారా? తెలుసు. మరి తెలిస్తే మరి మీరు ద్వారబంధుల మీద, నిలువు కమ్మి మీద, ఆ అడ్డ కమ్మిల మీద ఈ రక్తాన్ని మీరు పెట్టుకోండి, ఇంట్లో నుంచి ఎవరు బయటికి రాకండి అని ఎందుకు చెప్తున్నారు? ఏదో తెలియని వాళ్ళకైతే చెప్పడానికండి. గుర్తుగా పెట్టాడు. ఐగుప్తీయుల మధ్యలో ఉన్నా కూడా కరెక్ట్ గా ఐగుప్తులు తీసేయాలంటే తీసేయగలడు కదా దేవుడు. మరి ఎందుకు చెప్పాడు మరి ఆ మాట? ఐగుప్తీయులు వారిని చూసి తెలుసుకోవాలి. కట్టడాన్ని పాటిస్తారా లేదా? అది ముఖ్యమైనది ఏంటంటే, నేను ఇంత ముందు కూడా చెప్పాను, ఒక సందర్భం చూద్దాం, మంచి మాట. నిర్గమకాండంలో 20వ అధ్యాయం చూద్దామండి. 20వ అధ్యాయం అనగానే మనం ఏం గుర్తు రావాలండి? 10 ఆజ్ఞలు. 2020 క్రికెట్ లో 2020 ఉన్నట్టు నిర్గమకాండంలో 20వ అధ్యాయం 20వ వచనం చాలా ప్రత్యేకమైనది. 20వ వచనం, 20వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. అందుకు మోషే భయపడకుడి, మిమ్మును పరీక్షించుటకును మీరు పాపము చేయకుండానట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు వేయించేసేనని ప్రజలతో చెప్పాను. ఏం చేయటానికి ఇచ్చాడటండి దేవుడు ఆజ్ఞలు? అవన్నీ ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత చెప్తున్నటువంటి మాట అండి. ఏం చేయటానికటండి? పరీక్షించుటకును, మిమ్మల్ని పరీక్షించటానికి పాపము చేయకుండా ఉండటానికి, మీరు భయపడకుండా ఉండటానికి అని చెప్పాడు చూడండి. కాబట్టి ఇది వీళ్ళు ఎట్లా చేస్తారా చేయరా ఏంటి అంటే, నేను చేయకపోతే నేను ఇప్పుడు రక్తం తీసుకుని పసకా పశువు వధించి నేను పసకా పశువును వధిస్తాను కానీ కమ్ముల మీద రాయనండి రక్తాన్ని అంటే అక్కడ కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి ఉండదు. కండిషన్స్ ఏవైతే దేవుడు చెప్పాడో అవన్నీ ఉన్నట్టు చేయగలగాలి. ఫార్మాలిటీస్ అంటారే. చిత్రమైన విషయం ఏంటంటే, మనం వడ్డీతో సహా గడ్డి తింటూ లోను కట్టడానికి వెళ్ళినప్పుడు వాడు ఒక ఫీజు తీసుకుంటాడు. ఏంటంటారండి దాన్ని? ప్రాసెసింగ్ ఫీజు అంటారు దాన్ని. ముక్కు పిండి వసూలు చేస్తాడు. మరలా ఎంత శాంక్షన్ చేస్తాడో దాంట్లో ఇంత పర్సంటేజ్ అనేటటువంటిది పెడతాడు. చిన్న లోనికైనా చిన్న ప్రాసెసింగ్ ఫీజు, పెద్ద లోనికైతే పెద్ద ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. నేను అడుగుతున్నాను, మనకు దేవుడు ఇవ్వబోయేది మహాస్వాస్థ్యం.
వీధులే బంగారు ఇదురట. అయ్యో! మన ఇంట్లో కనీసం అర్ధ కేజీ, అర కేజీ బంగారం కూడా లేదే అని బాధపడేటువంటి ఒక పరిస్థితి కదా! ఒక 500 గ్రాముల బంగారం ఉంటే ఎంత బావుండును అనుకునేవాళ్ళు. ఒక కేజీ బంగారం ఉంటే ఎంత బావుండును అనేటటువంటి పరిస్థితుల్లో మనకుంటాయి. కానీ దేవుడు అక్కడ ఉన్నటువంటి లోకంలో బంగారు వీధులు, బంగారు రోడ్లట. రోడ్డు బంగారం ఏంటండి? అసలు రోడ్డేయటానికి మామూలు రాళ్ళతో, సిమెంట్‌తో, ఇసుకతో ఏసే రోడ్డుకే కోట్ల రూపాయలు ఖర్చవుతున్నాయే. అలాంటిది అంత ఇవ్వబోతున్నప్పుడు కండిషన్స్ అంటూ ఉండవా? కండిషన్స్ లేకపోతే ఎట్లాగండి? ఖచ్చితంగా అవసరం. అందుకే దేవుడు ఇవన్నీ మనకు చెప్తున్నాడు. ఇకపోతే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దూతలనగానే మనకు పాజిటివ్‌గా గుర్తొస్తాయా? లేదంటే నెగెటివ్ కూడా గుర్తొస్తాయండి మనకు చెప్పండి? దూతలు అనే మాటలు కనబడగానే వాళ్ళు మనకు ఎట్లా గుర్తొస్తాయంటే, మనల్ని సంరక్షించేవాళ్ళు. యెహోవా యందు భయభక్తులు గల వాళ్ళ చుట్టూ తన ఆయన దూతలను దూతలను కావలి ఉండి దూత రక్షించును. కావలి ఉండడం జరుగుతుంది అనే విషయాలు మనల్ని మన పాదములకు రాయి తగలకుండా మనల్ని ఎత్తి పట్టుకునే వాళ్ళు ఎవరట? ఆయన దూతలు. దూతలే దూతలేనట. దూతలు ఎత్తి పట్టుకుందరు. యేసు ప్రభుల వారు 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత అక్కడ గెత్సేమనే తోటలో ఆయన బాధపడుతున్నప్పుడు దేవదూతలు కూడా వచ్చి ఆయన బలపరిచారు అన్నటువంటి మాటలు మనం చూస్తాం. మనకి మంచి శుభవార్త గబ్రియేలు దేవదూత కావచ్చు, వీళ్ళందరూ చెప్పారని చూస్తాం. మిఖాయేలు దేవదూత స్పెషల్ గా మనం వింటూ ఉంటాం. సో రూపాంతర కొండ మీద కూడా వచ్చేస్తారు. అవునమ్మా, దేవదూతలు వచ్చి మాట్లాడడం జరుగుతుంది. ఇవన్నీ మనం గమనిస్తే ఇదే తెలుసు మనకి. కానీ ఇక్కడ మరొక మాట కూడా చెప్తున్నాడు దేవుడు. దూత ఏం చేస్తుంది? దూతకు పేరేముందటండి? సంహారక దూత. హరదూత. అంటే దూతలు ఏం చేస్తాయి? సంరక్షించే దూతలే తెలుసు మనకి ఇప్పటిదాకా. దూతలు కూడా ఉన్నాయి. సంరక్షించే దూతలే తెలుసు. కానీ తేడా జరిగితే సంహారక దూతలు కూడా వస్తారు. మర్చిపోకండి. అర్థమవుతుందండి? ఇప్పుడు ధనవంతుని తీసుకెళ్ళటానికి కొందరు దూతలు వచ్చారు. లాజరు గారిని తీసుకెళ్ళటానికి కొందరు దూతలు వచ్చారు. లాజరు గారిని తీసుకెళ్లిన దూతలు సంరక్షించే దూతలు. ధనవంతుని తీసుకెళ్ళడానికి వచ్చిన దూతలు సంహారక దూతలు, తీసుకెళ్లి అగ్నిగుండంలో పడేయటానికి. కాబట్టి దేవదూతలు, దూతలు అనగానే మనం ఒకటే కోణంలో ఎప్పుడు ఆలోచన చేయకూడదు. ఏ కోణం అండి అది? మేలు చేస్తారు, మనల్ని సంరక్షిస్తారు, మనకు వార్తలు మంచిగా అందిస్తారు, మనకు కాపుదలుగా ఉంటారు అని మాత్రమే కాదు, నాణ్యానికి మరోవైపు కూడా చూడాలి. దూతల్లో కూడా సంహరించే దూతలు ఉంటాయి. మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందో లేదో, ఇంతమందిని ఒక్కసారిగా దేవుడు తీసేయాలన్నటువంటి ఆలోచనలు కొన్ని సందర్భాలు చేస్తారు. వీళ్ళందరిని తీసేయటానికి పంపించేది ఎవరిని? దూతలనే. కాకపోతే కొన్నిటికి మనం పేర్లు పెట్టుకున్నాం అట్లా. ఏమని? ఇదిగా ఇది ఫలానా వైరస్ వల్ల వచ్చింది, ఫలానా బ్యాక్టీరియా వల్ల వచ్చింది, ఫలానా దోమ వల్ల వచ్చింది. అసలు ఆ దోమే దేవుడు దూత. సంహార దూత ఏంటంటే అదే కరోనా. ఏ దూత అది? సంహార దూత. అది కాబట్టి గమనించగలిగితే మనం దూతలనగానే మనం ఒక్క వైపే మనం చూస్తే మాత్రం పొరపడతాం. అదే దూతల్లో కూడా సంహరించే వాళ్ళు కూడా ఉన్నారని మర్చిపోకూడదు. రైట్, ఇంకా ముందు చదువుదాం మనం. 24వ వచనం. కాబట్టి మీరు నిరంతరము మీకును మీ కుమారులకును దీన్ని కట్టడగా ఆచరించాలి. దేవుడు చెప్తున్నాడు. ఎక్కడెక్కడ ఆచరించాలని చెప్తున్నాడు చూడండి. 25వ వచనంలో, యెహోవా తాను సెలవిచ్చినట్లు మీకిచ్చుచున్న దేశమందు మీరు ప్రవేశించిన తర్వాత దీన్ని ఆచరించాలి. అంటే మీరు ఇప్పుడు ఐగుప్తులో ఆచరిస్తున్నారు,
తర్వాత మీరు వాగ్దాన దేశంలోనికి ప్రవేశిస్తారు. అక్కడ కూడా మీరు దీన్ని ఆచరించాలి. అంటే దేవుడు విమోచించినటువంటి దానిని ఎప్పుడూ ఎక్కడా మర్చిపోకూడదు. మరి ముఖ్యంగా వాళ్ళు వాగ్దాన దేశంలోనికి వచ్చిన తర్వాత మా బాగా చెడిపోయారండి. మీరు గమనించగలిగితే మనం ఎప్పుడైతే వారు నాటని తోటలను కలిగి ఉన్నారో, వారు కట్టని పురములను కలిగి ఉన్నారో, అసలు దేవుడండి నాకు చాలా చాలా సందర్భాల్లో చాలా వండర్ఫుల్గా అనిపిస్తాడు. మనకు రెడీమేడ్ బట్టలు తెలుసు అంతేనండి. రెడీమేడ్గా ఏమేమి దొరుకుతాయి మనకు చెప్పండి. ఏం తీసుకున్నామని ఇప్పుడు దాకా? ప్రతిదీ దొరుకుతున్నాయి. రెడీమేడ్ ప్రతిది దొరుకుతాయక్క. ఫుడ్ దొరుకుతుంది అన్న రెడీమేడ్ గా. రెడీమేడ్ తిండి దొరుకుతుంది. అంటే ఆ రెడీమేడ్ భోజనం తయారని తిండి దొరుకుతుంది. రెడీమేడ్ బట్టలు దొరుకుతాయి. ఇంకా అన్ని దొరుకుతాయి రెడీమేడ్గా. అన్ని ఎక్కడ దొరుకుతాయి? అన్ని దొరకవు. అన్ని ప్రేమ దొరకవు దొరకదు రెడీమేడ్గా. కదన్నా, ఏమ్మా? ప్రేమ దొరకదు కదన్నా రెడీమేడ్ గా. నేను చెప్పే వస్తువుల విషయం చెప్తున్నానమ్మా. వస్తువులు మనుషులకు సంబంధించినటువంటి విషయాలు కాదు కానీ కొన్ని వస్తువులు కానీ, కొన్ని పరిస్థితులు, కొన్ని ప్రదేశాలు ఇలాంటివి మాట్లాడుతున్నాం. మనుషుల ప్రేమల విషయం కాదు, పక్కన పెడితే మనం రెడీమేడ్గా ఇవి మాత్రమే మనకు చూడగలం మహా అంటే. ఇప్పుడు నగలు లాంటివి రెడీమేడ్గా కొన్ని ఉంటాయి. రెడీమేడ్గా కొన్ని బట్టలు లాంటివి కొన్ని కొన్ని మనం చూడగలం. కానీ అసలు రెడీమేడ్ దేశం ఏంటండి? ఇశ్రాయేలుకి ఏమి ఇచ్చాడు అనుకున్నారు దేవుడు? కట్టని పురములను నాటని డైరెక్ట్ దేశాన్ని ఇచ్చాడు. దేశాన్ని దేశాన్ని ఇచ్చాడు. దేశం మరలా ఏ దేశం? ఎలాంటి దేశం అనుకున్నారు? వాళ్ళు తేనెలు ప్రవహించేది. ఎంత సమృద్ధి! పాలు తేనెలు ప్రవహించే దేశం అన్నటువంటి మాట అది ఎలాగా దేనికి సూచిక తీసుకోవాలి మనం? సమృద్ధి గల దేశం. సమృద్ధి అనేటటువంటి అసలు అది కొండలు లోయలు కలిగినటువంటి దేశం అని రాయబడింది బైబిల్. కనాను దేశం గురించి వేగు చూడటానికి వెళ్ళి రమ్మని చెప్పినప్పుడు ద్రాక్ష గెలని ఎంతమంది మోసుకొస్తారో తెలుసా అండి? అసలు ఇద్దరు మోసుకురాచే ద్రాక్ష గెల నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉంటది, వా ఎట్లాంటి దేశం ఇచ్చాడ్రా దేవుడు అలాంటి వీళ్ళకందరికీ. అదొక సమృద్ధి, అదొక సంక్షేమం. అంత గొప్ప దేశాన్ని రెడీమేడ్గా ఇవ్వటం జరిగింది. రెడీమేడ్గా బట్టలు పెట్టిన వాళ్ళు చూసుంటాం, రెడీమేడ్గా తిండి తిన్న వాళ్ళు చూసుంటాం, కానీ రెడీమేడ్గా దేశం ఇవ్వటం ఏంటండి బాబు? అంతే. అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు మనలో కొంతమందిని, అలా మంచి మనసుతో ఇచ్చే గుణం కలిగి ఇచ్చేటప్పుడు వాళ్ళది పెద్ద చెయ్యండి అని. విన్నారండి? పెద్ద చెయ్యండి అంటారు. కొంతమందిని ఈ పెద్ద చేయగలిగిన వాళ్ళని మాంసం వడ్డించే దగ్గర పెట్టామనుకోండి, ఏమైపోతుంది తెలుసా? అన్ని బంతులకు వరకు రావవి. ఒక 4 బంతుల దాకా రావాలనుకోండి, 4 ట్రిప్పులు రావాలనుకోండి, మొదటి ట్రిప్పులోనే అయిపోయేస్తారు. కొంతమంది ఇట్లా పెద్ద చేయగలిగిన వాళ్ళని మాంసం పెట్టే దగ్గర పెట్టరండి. మీరు బాగా గమనించండి. నువ్వు వద్దు నాయన, లేచిపో, అమ్మా నువ్వు వద్దు తల్లి, నువ్వు అక్కడ ఉండకని చెప్పేసి అంటూ ఉంటారు. మనదే పెద్ద చెయ్యి అయితే మన దేవుడిది ఎంగంత పెద్ద చెయ్యి. అంత పెద్ద చెయ్యితో ఏం చేశాడంటే అంత శక్తివంతమైన సారవంతమైన దేశాన్ని ధారాదత్తం చేశాడు. చెడిపోవటానికి ఎక్కువ అవకాశం ఉన్నది మనం ఎప్పుడైతే స్వతంత్రంగా ఉంటామో అప్పుడేనండి. నేను అడుగుతాను, ఇప్పటికీ చాలా మంది పెద్దలందరూ కూడా ఓ మాట బాధపడుతూ ఉంటారు. ఏమన్నా తెలుసా? మనం ఈ స్వతంత్రం పొందిన నాటి నుంచి తర్వాత కంటే ముందే బాగున్నాం అని చెప్తూ ఉంటారు. విన్నారే మాట? ప్రశాంతంగా అప్పుడు ఉండేది. ఇప్పుడు మన వాళ్ళు సొంత వాళ్ళ దగ్గర నుంచి దోపిడీదారులు, దొంగలు, దోచుకునే వాళ్ళు, మోసగాళ్ళు, మాయగాళ్ళు, స్వార్థం ఎక్కువైపోయింది. ఇలాంటి వాళ్ళందరూ మన సొంత వాళ్ళ నుంచే
మన సొంత దేశంలో ఉన్న వాళ్ళ నుంచి వచ్చారు. వాడెవడో పరాయుడిలో ఉందనుకుంటే అనుకోవడానికి ఎవరో దూరముడు కాబట్టి తెలియనోడు కాబట్టి మనోడి దగ్గరే ఉండటం ఏంటి అని. ఈ స్వేచ్ఛ స్వతంత్రత చాలా చాలా ప్రమాదాలకు దారి తీయటానికి అవకాశం ఉంటుందండి. దేవుడు అందుకే చెప్తున్నాడు, నాయనా మీరు మదిస్తారు. మదించటం అంటే కొవ్వెక్కిపోద్ది మీకు. మనం ఎక్కువ తింటున్నప్పుడు భయపడాలండి. తిండి ఎక్కువ తినేటప్పుడు కూడా భయం రావాలి మనకి. ఎక్కడ కొవ్వెక్కిపోతామో అని, ఎక్కడ మదించిపోతామో అన్న భయం రావాలి. ఎందుకంటే కడుపు నిండా అన్నము కలిగినటువంటి పరిస్థితి వచ్చినా కూడా కళ్ళు నెత్తికెక్కుతాయి. అందుకే శక్యమైతే ఖచ్చితంగా తక్కువ తినడానికి ప్రయత్నం చేయాలి మనం. అదొక్కటే అవదండి అంటారా? కొంతమంది మీకు తెలుసో తెలీదు, ఒకసారి ఒక యవనస్తురాలు ఏం జరిగిందంటే దేవునితో మాట్లాడుతుంది. చెప్పాను, గుర్తుందండి? ఎవరికన్నా విన్నారా? ఒక యవనస్తురాలు దేవుడితో ఆర్గ్యుమెంట్ చేస్తుంది. దేవుడా, ఏదో మంచి బిర్యానీ వాసన బాగుందని, టేస్ట్ బాగుందని మంచిగానే మేము కొంచెం ముందు దానికంటే ఎక్కువ తింటాం తినేదానికంటే. ఆ మాత్రం దానికే పొట్ట పెంచేయాలా? తెలివి పెంచు, ఎవరొద్దన్నారు? అందం పెంచు, ఎవరొద్దన్నారు? ఆరోగ్యం పెంచు, ఆయుష్ పెంచు, ఇవన్నీ వదిలేసి పొట్టెందుకు పెంచుతావయ్యా అన్నదాన్ని. పొట్ట అట్ట పెంచుతూ ఉంటేనే మనం ఎవరికి అర్థం కావట్లేదు. చాలా మందికి పోతావరా రే అని చెప్పడానికి ఒక సిగ్నల్ అది. తెలుసండి, ప్రపంచంలో ఎక్కువ రోగాలకి నిలయం ఏంటంటే పొట్ట పెరగటమే. చాలా ప్రమాదకరమైనది. అది తగ్గితేనటండి. మేము డయాబెటీస్ అంటే షుగర్ రివర్స్ చేయాలంటే ఏం చేయాలి అని చాలా రకాలైనటువంటి సూచనలు సలహాలు చాలా మంది ఇచ్చారు. కానీ అల్టిమేట్ ఏంటంటే పొట్ట తగ్గిపోతే షుగర్ కాదు, బీపీ కాదు, అలర్సలు కాదు, అంత సులభంగా ఏవి మన దరిదాపులో కూడా రావండి. అది జాగ్రత్త వహించాలి. కానీ ఇప్పుడు జనాభా ప్రపంచంలో చైనా దాటిపోయాం కదా మనం. గుర్తుందా? మీకు తెలుసా? మీకండి జనాభాలో చైనాను దాటిపోయాం మనం. ఇప్పుడు ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం ఏది? భారతదేశం. మన దేశమేనండి, మన దేశమే. ఇప్పుడు చైనాలో సుమోలు అనే వాళ్ళు ఉన్నారట. చైనా సుమోలు అంటారు కదా, బాగా లావుగా ఉండేటువంటి వ్యక్తులు. వాళ్ళను కూడా రానున్న 10 ఏళ్లలోనే మనం దాటేస్తాం. మన దేశంలోనే ఎక్కువ మంది స్థూలకాయలు వచ్చేస్తారు. ఈ ప్రమాదకరమైన సంకేతాలు. అందుకే దేవుడు ఏం చెప్పాడంటే, నాయన మీరు బానిస దేశంలో ఉన్నప్పుడు మాత్రమే కాదు, వాగ్దాన దేశంలోనికి వచ్చిన తర్వాత కూడా ఏం చేయమన్నాడు? ఆచరించాలి. విమోచన గురించి మీరు మరవకూడదు అనేటటువంటి ఆంక్షలు చాలా చక్కగా దేవుడు చెప్పటం జరిగింది. తర్వాత 26, 27 వచనాలకు వచ్చినప్పుడు మీ కుమారులు అడుగుతారు, మీరు ఆచరించి ఆచారం ఏమిటని మిమ్మల్ని అడుగుతారు. ఇంతకుముందు మనం ఒక పండుగ దగ్గర అడుగుతారు పిల్లలని నేర్చుకున్నాం. గుర్తుందా ఎవరికైనా? ఏ పండుగ దగ్గర అండి? అమ్మా, పస్క పండుగ కాదమ్మా, ఇంకా పులియని రొట్టెల పండుగ దగ్గర చేదు కూరలతో కర్ర చేత పట్టుకొని చెప్పులు వేసుకొని త్వరపడి తింటూ ఉంటే అప్పుడు అడుగుతారు మీ కుమారులు కుమార్తెలు అని చెప్పటం జరిగింది. ఇప్పుడు పస్కా దగ్గర కూడా అడుగుతారట. పస్కా దగ్గర కూడా అడుగుతారట. పులియని రొట్టెల పండుగ దగ్గర అడుగుతారు, పస్కా దగ్గర అడుగుతారు ఈ పిల్లలు. ఎందుకనంటే ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు అప్పటి కాలంలో ఐగుప్తులో చేసి ఉంటే ఎవరికి పెద్దగా డౌట్ లేదు. ఎందుకంటే అందరూ చూస్తున్నారు కదా లైవ్ లో, వాళ్ళకి అందరికి విదితమే. కానీ తర్వాత డౌట్ వస్తుంది. ఎప్పుడు? వేరొక తరం వచ్చినప్పుడు, వాగ్దాన దేశంలోనికి వెళ్ళిన తర్వాత చేస్తారు కదా వీళ్ళు. అప్పుడు వీళ్ళకు డౌట్ వస్తుంది, ఏంటి డాడీ ఎందుకు ఇలా చేస్తున్నావు, ఏంటి మమ్మీ ఇలా ఎందుకు ఇలా చేస్తున్నారు అని అంటే అప్పుడు మీరు చెప్పాలి. అంటే పిల్లలకు నేర్పించటానికి ఒక చక్కని
ఒక పద్ధతి. పిల్లలకు వాళ్లకు సందేహం కలిగేటట్టుగా, ఉత్సుకత కలిగే విధంగా ఏర్పాటు చేయటానికి ఇది ముఖ్యమైన కారణం. ఎందుకంటే వాళ్ళు నేర్చుకోవటానికి సిద్ధపడ్డారంటే, వాళ్ళకే డౌట్ వచ్చిందంటే ఖచ్చితంగా క్లారిఫై చేసుకోవడానికి మన దగ్గర నోరు మూసుకొని వింటారు, మనతోనే ఉంటారు. అది దేవుడు బాగా తెలుసు. ఎందుకంటే ఎవరి మనస్తత్వం ఎలాంటిదో చేసిన ఆయనకి తెలీదా? మ్యానుఫ్యాక్చరర్ కదా ఆయన. కాబట్టి అందుకే చిన్నపిల్లల యొక్క మనస్తత్వం గురించి ఆయన నేర్పిస్తూ వస్తున్నాడు. ఇక్కడే కాదు, ఎన్నో సందర్భాల్లో ఏం చెప్తున్నట్టుగా మనం చూస్తామండి, ఎన్నో సార్లు చూసాం. ఇప్పుడు మళ్ళొకసారి చూద్దాం. ద్వితీయోపదేశకాండంలో ఈ మాట చెప్పగానే మీరు ఎక్కడికి వెళ్ళిపోతారు? పిల్లల పెంపకం ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయానికి వెళ్ళిపోతారు. 6వ అధ్యాయంలో మళ్ళీ ఏ వచనాలకు వెళ్తామండి? కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు, నిల్చున్నప్పుడు 6, 7 వచనాల్లోనికి వెళ్ళిపోతాం కదా. ఓకే, అక్కడ వెళ్ళటంలో తప్పు కాదు, అవి మనం వాడుకోవటంలో ఇబ్బంది లేదు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, అవి మాత్రమే కాదు, దానికి మించినటువంటి అనేకమైనటువంటి విషయాలు ఇదే 6వ అధ్యాయంలోనే ఉన్నాయి. మళ్ళీ సేమ్ ద్వితీయోపదేశకాండంలోనే, ఇది 6వ అధ్యాయంలోనే మరో చోట కూడా ఉన్నాయి. 20వ వచనం నుంచి చూద్దాం. 20వ వచనం నుండి 6వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 20వ వచనం నుండి 25వ వచనం వరకు నేను చదువుతానక్క. 6 వచనాలు 20వ వచనం నుండి 25వ వచనం వరకు. ఇక మీదట నీ కుమారుడు మన దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన శాసనములు, కట్టడలు, విధులు ఏవి అని నిన్ను అడుగునప్పుడు, ఏవి అని అడుగుతాడు. మీకు శాసనాలు దేవుడు ఏమిచ్చాడు, విధులు ఏమిచ్చాడు, కట్టడలు ఏమిచ్చాడు, ఈ ఆచారం నువ్వు ఎందుకు చేస్తున్నావు, మా రక్తాన్ని ఎందుకు తీసుకుంటున్నావు, పస్కా పశువుని సెలెక్ట్ చేసేటప్పుడు సెలెక్టివ్ గా ఎందుకు ఉంటున్నావు, ఏడాది ఎందుకు తీసుకుంటున్నావు, మగదాన్ని ఎందుకు తీసుకుంటున్నావు, ఏ కలంకం లేని దాన్ని ఎందుకు తీసుకుంటున్నావు, 14వ తారీఖు మొదలైతే ముందే 10వ తారీఖులోని 10వ దినాన్ని ఎందుకు తీసేసి పెట్టుకొని రెడీ పెట్టుకుంటున్నావు, ఇవన్నీ అడుగుతారు. ఇదే కాదు, ఈ చేదు కూరలతో ఎందుకు తింటున్నావు, చెప్పులు వేసుకుని ఎందుకు తింటున్నావు, త్వరపడి ఎందుకు తింటున్నావు, ఇవి అడుగుతారు. అడిగినప్పుడు ఈ కట్టడల గురించి వాళ్ళు అడిగినప్పుడు మనం చెప్పేటటువంటి విషయం ఏం చెప్పాలంట? 21వ వచనంలో, నీవు నీ కుమారునితో ఇట్లను, మనము ఐగుప్తులో ఫరోకు దాసులమై ఉండగా యెహోవా బాహుబలము చేత ఐగుప్తులో నుండి మనల్ని రప్పించను. మరియు యెహోవా ఐగుప్తు మీదను, ఫరో మీదను, అతని ఇంటి వారందరి మీదను బాధకరములైన గొప్ప సూచక్రియలను, అద్భుతాలను మన కన్నుల ఎదుట కనబరిచి, తాను మన పితరులతో ప్రమాణము చేసిన దేశమును మనకిచ్చి మనలను దానిలో ప్రవేశపెట్టుటకు అక్కడ నుండి మనల్ని రప్పించను. మనకు నిత్యము మేలు కలుగుటకై యెహోవా నేటివనే మనలను బ్రతికించునట్లు మన దేవుడైన యెహోవాకు భయపడి ఈ కట్టడలన్నిటినీ గైకొనవలనని మనకు ఆజ్ఞాపించెను. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనం నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగుతుందయ్యా, నీతి మరణము నుండి కూడా రక్షిస్తుందయ్యా అని పిల్లలకు చెప్పండి. నీతి బోధ పిల్లలకు చేయాలంటే మనకు ఏముండాలి తెలుసండి? గట్స్ ఉండాలి. గట్స్. పిల్లలకు చెప్పటం, నేర్పటం అంటే సులభమైన విషయం కదా. ఒకసారి నేను హడావిడిలో ఏం చేయటం జరిగిందంటే, ప్రార్థన చేయకుండా భోజనం తినటం మొదలుపెట్టాను. అక్కడనే నా బిడ్డలు ఉన్నారు. ఉండి, డాడీ ప్రేయర్ చేసుకోకుండా తింటున్నావు ఏంటి అని అడిగారు. అసలు నీతి నేర్పించాలంటే చిన్న విషయం కాదు. వాళ్ళు మనల్ని క్వశ్చన్ చేస్తారమ్మా, తినడానికి ముందు, నిద్రలేచాక, నిద్రపోయే ముందు కనీసం మేము ప్రేయర్ చేసుకోవాలంటే, వాళ్ళు మన దగ్గర ఉన్నారంటే మనం ఆ పని చేయకపోతే 100% వాళ్ళు అటకాయిస్తారు. నువ్వెందుకు చేసుకోలేదని. చూసారా? అంటే కలిగి ఉన్న వాళ్ళు, నీతి కలిగిన వాళ్ళు, ప్రాక్టీస్ చేస్తున్నటువంటి వాళ్ళు, ఫాలో అవుతున్న వాళ్ళు చెప్పాలి. మందు బాటలు పట్టుకొని తాగుతూ ఊగుతూ వచ్చినటువంటి నాన్న కొడుకు చెప్తే తాగద్దురా మందు అని అంటే ఎట్లుంటదండి? వింటాడు? ముందు నువ్వు మానే అంటారు.
ముందు నువ్వు మాని నాకు చెప్పు అన్నమాట. ఇట్లాగా ఈరోజు అంటే నీతి నేర్పించాలి పిల్లలకంటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నీతి మాలిన వాళ్ళ దగ్గర పిల్లలు వినరు. నీతిగా బతుకుతున్న వాళ్ళు చెబితేనే వినని పరిస్థితులు ఉన్నాయి. అసలు మనం బూతులు మాట్లాడతాం, మా నోరెత్తుతాం, బూతులు మాట్లాడతాం, పిల్లలు మాత్రం బూతులు మాట్లాడుతుంటాం. దొంగతనాలు చేస్తూ ఉంటాం, దొంగతనం చేయొద్దు అంటాం కదా. మోసం చేస్తూ ఉంటాం, మోసం చేయొద్దు అంటాం. వేషధారణ కలిగి ఉంటాం, వేషధారణ వద్దంటాం. ఎక్కడికి పోతాయి ఆ బుద్ధులన్నీ? అందుకే ముందు మీరు ఆచరించి మీ పిల్లలకు చెప్పండి, వాళ్ళు కూడా రేపు ఆచరిస్తారు. కాబట్టి పిల్లరా, ఏదో మాకు మా పిల్లలంటే మాకు ప్రేమ ఉంది, మాకు ఎంతో గౌరవం ఉంది, అభిమానం ఉంది, ఎంతో ప్రాణం పెడతాం పిల్లల కోసం అని చెప్తున్నటువంటి వాళ్ళందరూ ఉత్తిత్తు మాటలు అవి. వాస్తవంగా చెప్పాలంటే నిజంగా చేసేవాళ్ళంటే ఎలా ఉండాలి? ఆచరించేవారు. ఆచరించే వాళ్ళే ఉండాలి. ఈరోజు మనం పనికి మాలినటువంటి ఆలోచనలన్నీ కలిగి ఉండి రేపు పిల్లలు అందరూ బాగుండాలంటే ఎక్కడి నుంచి వస్తారండి? ఎక్కడి నుంచి వస్తుంది అది? నిద్ర లేచినప్పటి నుంచి డబ్బు డబ్బు సంపాదన 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 అనుకుంటూ బతుకుతున్నాం. అరే డబ్బు మీద ఆశ ఉండకూడదు నాయనా అన్నారనుకోండి ఇట్లాంటి వాళ్ళు, వెంటనే వాళ్ళు అడిగే ప్రశ్న ఏంటి తెలుసా? మరి నీకెందుకు ఉంది ఇంత ఆశ? నిద్ర లేచినప్పటి నుంచి డబ్బు కోసం కొట్టాడుతూ ఉంటావు డాడీతో అని మమ్మీని అడుగుతాడు. ఆన్సర్ ఉందా? లేదు, నిద్ర లేచినప్పటి నుంచి నువ్వు డబ్బు 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 అని మాట్లాడుతూ ఉంటావు, డబ్బుతోనే మొత్తం అంతా వ్యవహారాలన్నీ చేస్తుంటావు డాడీ అని డాడీని ఎందుకంటారండి? ఈ ప్రపంచంలో బాగా దగ్గరగా ఉండి ఏ అరమరికలు లేకుండా మనల్ని క్వశ్చన్ చేసేవాళ్ళు ఒక్కళ్ళే. ఎవరు చెప్పండి? భార్య కంటే ఎక్కువ క్వశ్చన్ చేసేవాళ్ళు, భర్త కంటే ఎక్కువ క్వశ్చన్ చేసేవాళ్ళు, మన ప్రజల కంటే ఎక్కువ క్వశ్చన్ చేసేవాళ్ళు ఉంటారు. ఎవరు? పిల్లలే అన్న. పిల్లలే. వాళ్ళకి ఇప్పుడు ఏదో అంటూ ఉంటారు కదా, నేను స్కూల్లో నేను టీచర్ని కావచ్చు, అంటే చర్చ్ మన సహవాసంలో అక్కడ నేను నాయకుడిని కావచ్చు. నా పిల్లలకు మాకు డాడీవే కాబట్టి మేము క్వశ్చన్ చేస్తాం. అంత దగ్గరలో ఉంటారు వాళ్ళు, లీనియన్స్ ఎక్కువ ఉంటుంది పిల్లలతో కదా. కాబట్టి వాళ్ళు క్వశ్చన్ చేసే సమయానికి మనలో ఒక రోల్ మోడల్ లాంటి మనస్తత్వం ఖచ్చితంగా ఉండాలి. పిల్లల్ని ప్రేమించే తల్లిదండ్రులందరూ తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనలో ఏ అవలక్షణం లేకుండా బతికితేనే వాళ్ళు స్ఫూర్తివంతంగా భవిష్యత్తు బాగుండటానికి అవకాశం ఉంటుంది తప్ప మనకే తట్టెడు పుట్టెడు అవలక్షణాలు ఉంటాయి, పిల్లలకి ఎక్కడి నుంచి వస్తాయండి? కాబట్టి ఆవు చేలో మేస్తే దూడ అట్టున మేదట. అది కాబట్టి ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. దీన్ని ఇంకా మనం కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు సమయం అయిపోయింది కాబట్టి ఇంకా ఉంది. ఈ పిల్లలు ఈ ఆచారాలు ఏంటి అని అడిగిన దానికి మనం నేర్చుకోవాల్సినటువంటి జవాబులు ఉన్నాయి. ప్రస్తుతానికి 21వ వచనం నుండి 25వ వచనం వరకు అయిపోయింది. నిర్గమకాండంలో 12వ అధ్యాయంలో 21 నుంచి 25 వరకు అయిపోయింది. 26 కాస్త మనం నేర్చుకున్నాం. మళ్ళీ 26 నుంచే రేపటి దినాన్న మనం ధ్యానం చేద్దాం. చాలా శ్రేష్టమైనటువంటి విషయాలు ఇక్కడ ఉన్నాయి పెంపకం విషయంలో. అవి మనం రేపటి దినాన్న నేర్చుకుందాం. ఎవరికైనా ఏవైనా ఇప్పుడు దాకా విన్న వాటిల్లో సందేహం ఉంటే దయచేసి అడగండి.